పాత్రలు కొంగలు ఉన్నాయి. కొంగలు ఇవి ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇది కేవలం ఎంటర్టైన్మెంట్స్. నడిగిరికి వణకం. మీరేనా సెంధిల్? నందా. హాయ్, ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. భోజనం చేశారా? నా కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాను గీతా గోవిందం. ఇంకా కొండ ఎవరు ఎక్కలేరు అలాంటి యాక్టింగ్ పీక్స్ లో చూపించారు. శిఖరం చూపించాడు. 100 crores కొట్టింది అని వినాలనుకున్నా అని చెప్పానప్పుడు నా ఫస్ట్ సినిమా టైంలో. ఇక్కడ మాతో ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. చూడండి ఇదేంటి crores కొట్టాలి అని డ్రీమ్ చేసిన పిల్లోడు, ఆ 100 crores కొట్టిన పిల్లోడు మళ్ళీ 200 crores నమ్మకంతో నిలబడతా. ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటి? కానీ ఇప్పటి వరకు గీతా గోవిందంని బీట్ చేసే సినిమా రాలేదు. 200 crores కొడతా అని స్టేట్మెంట్ ఇచ్చి కొట్టకపోవడం వచ్చినప్పుడు అప్పుడే చెప్పాల్సిందంతా చెప్పేసిన ఆల్రెడీ. టీజర్ సాయంత్రం సినిమాకు రా, అర్థమవుతుందా? సినిమా బాగుంది, ఆ ముందు రిలీజ్ అయిన సినిమా పెద్ద చెప్పుకునే సినిమా కూడా కాదు. సినిమా గురించి ఎంత కష్టపడుతున్నా నేను చెప్పడం వేస్ట్. మీరు ఒక విజువల్ ఒక్క విజువల్ పడితే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ మా ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ దిల్ రాజు గారు. లేదా అదే నీ చెల్లెలు ఏమైనా అప్సరసా ఐశ్వర్యరాయ ఓడికిచ్చి చేస్తే ఏమైంది? థియేటర్లో జరగాలి, నిండిపోవాలి సినిమా థియేటర్లు. నీ అబ్బా నీ ఎవరి గురించి అడగలేదు, సినిమా గురించి చెప్పు. ఆ రోజులు వేరు. ఏడ్చేటట్టుందా? ఏడిపించేటట్టున్నాడు. అవునండి, మన మొక్క ముందు చెప్పొచ్చు కదా, మీరు మొక్క ముందు అడగచ్చు కదా. పెళ్లి చూపులప్పుడు ఏదో పెళ్లి చూపులు కొట్టిన సినిమా గీతా గోవిందం. ఎవరా నువ్వు? వెంకటస్వామి గారు అబ్బాయినండి. ఏ వెంకటస్వామి? అదే సార్, హెడ్ కానిస్టేబుల్. చూడడానికే మేమేం చూడలా, మాకేం తెలుదు. అసలు సన్నాసులందరికీ చెత్తవాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇదో జర్నీ. గీతా ఈ కథ నా దగ్గరికి రావడము, నేను విన్నప్పుడు నా లైఫ్ లో ఎన్నో ఇన్సిడెంట్. ఇండియా షేక్ అవ్వాలి. తిక్కుంటది, పిచ్చుంటది, ఎర్రుంటది, ఎక్సైట్మెంట్. కానీ 3 ఏళ్ళు పట్టింది. చేసి పట్టుకున్న మమ్మల్ని హాఫ్ మినిట్ లో కన్ఫ్యూజ్ చేస్తారు. నాకు మాటలు రావట్లేదు బ్రో. నిజంగా రాజమౌళి గారు మీకు పాదాభివందనం. సినిమా రైటర్లు పూరి గారు అండ్ చార్మి గారు. వచ్చింది ఇండియన్ సినిమా వచ్చింది, మొత్తం ప్రపంచానికి గడగలు సేకరించేస్తుంది సినిమా అనుకున్నప్పుడు మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి. మేము మంకీ క్యాప్ వేసుకుని కనిపించమన్నారు కదా, కొడితే మనం కొట్టలేమా ఏంటి? ఈడు పువ్వుల షాప్ పెట్టాడంట. ట్రైలర్ కి రచ్చేంద్రా నాయనా. జరగాల్సిందంతా జరిగిందిగా, ఇంకేది నిలబడ్డారా? లైగర్ సీజీ అదిరిపోవాలని కోరుకుంటున్నా. ఇప్పుడేమో ఇక్కడ పంతులు కంటే ఎక్కువ పనులు నువ్వే చెయ్యాలి. నీకు అర్థమైతా? లైగర్ ఈ సినిమా మీ దగ్గర తీసుకురావాలి. ఆగాగు, మీ వాడు వచ్చినట్టున్నాడు రా. ఎత్తర జెండా మహేంద్ర మెంటల్ మాస్. ఇంకా చాప్టర్ 3 ఉందంట. ఐ లవ్ యు. పిచ్చిలా ఉంది, అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసేలా ఉన్నాడు. నాకు అసలు అర్థమైతలేదు ఏమి రోజు. మీకు పాదాభివందనం బ్రో. క్లాప్స్ బా. మాట వచ్చింది మెంటల్. పో పో. August 25th బాట్ లగా దేంగే. ఇదేంది ఇది నేను చూడలా.
ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఓ ఈ అమ్మ పడవ. I love you so much. జోబులన్నీ చేసేస్తాడు ఖాళీ స్మాష్ చూడు దానికి బా హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి గారు. చాలా సంతోషం అండి. ఈ వీడియో సరదాగా ఫన్నీ కోసం చేసాం. ఎక్కడ మేక పిల్లలు ఉంటే మేక పిల్లలు, కుక్క పిల్లలు ఉంటే కుక్క పిల్లలు, కొంగలు ఉన్నాయి కొంగలు. ఇవి ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇది కేవలం ఎంటర్టైన్మెంట్స్ అని కలపతా ఉంటామండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చకపోయినా ఒక నవ్వు నవ్వండి, నచ్చితే ఇంకా సంతోషపడండి, ఇంకా నచ్చే విధంగా మేము చేస్తాం. సో ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా, ఆ రోజు అడగకుండానే నన్ను ఎందుకు పొమ్మన్నావు కదా, సున్న పొదలా ఉంటావు అడుకోండి. ఒక్క లైక్ షేర్ వేసుకోండి. నా సామిరంగా మంచి మిరపకాయ బజ్జీ లాగి తిన్నట్టు ఉండాలి.